స్వామివారి లడ్డు మహాప్రసాదం మహాప్రసాదం అండి వేలంపాట జరుగుతుంది. ఆసక్తి గల భక్తులు ఎవరైనా ఉంటే ఈ లడ్డు వేలంపాట జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. పండుగారి పాట 2116 అండి. పండుగారి పాట 2116. అలాగే భద్రాచలం పండుగారి పాట 2116 అండి. లడ్డు మహాప్రసాదం అండి. 13 రోజులు పూజలు అందుకొని అతి ఘనంగా వైభవంగా పూజలు అందుకున్న లడ్డు మహాప్రసాదము పండుగారి పాట 2116 అండి. ఇంకా ఆసక్తి గల భక్తులు ఎవరైనా ఉంటే ఈ వేలంపాటని జయప్రదం చేయవలసిందిగా లడ్డు వేలంపాట జరుగుతుందండి. కావున 50 మంది భక్తులు ఈ వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే సంగం పాలుగారి పాట 2516 అండి. 2516. భద్రాచలం పండుగారి పాట 5116 అండి. భద్రాచలం పండుగారి పాట 5116. మన స్వామివారి విఘ్నేశ్వర స్వామివారి లడ్డు మహాప్రసాదం 13. ఆసక్తి గల భక్తులు ఇంకా ఎవరైనా ఉంటే ఈ లడ్డు వేలంపాటలో జయప్రదం. భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, మన గ్రామ వరసిద్ధి వినాయకుడి యొక్క అత్యంత భక్తి శ్రద్ధలతో పూజింపబడినటువంటి లడ్డు ప్రసాదం వేలంపాట జరుగుతూ ఉన్నది. ఈ వేళలో భక్తి శ్రద్ధలతో అత్యంత పూజలు అందుకున్నటువంటి లడ్డు ప్రసాదాన్ని పాటలో పాల్గొని ఈ లడ్డూని దక్కించుకోవాల్సిందిగా యొక్క లడ్డు ప్రసాదాన్ని ఈ పాటలో పాల్గొని దక్కించుకొని భక్తి శ్రద్ధలతో పూజింపబడినటువంటి ఈ ప్రసాదాన్ని దక్కించుకొని మన గ్రామంలో వెలసినటువంటి వినాయకుడి యొక్క లడ్డు వేలంలో ప్రజలందరూ కూడా పాల్గొని ఈ ప్రసాదాన్ని దక్కించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. పండు గారు 5116తో లడ్డు వేలంలో పాల్గొంటా ఉన్నారు. ఇంకా ఈ లడ్డూని దక్కించుకోవడం కోసం వేలంలో పాల్గొనడానికి అత్యధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ వేలంలో పాల్గొనవలసింది. సోదరులారా, మన ఎటపాక గ్రామంలో వెలసినటువంటి 7000తో లడ్డు గుమ్మడి తిరుమలరావు గారు 7000తోని లడ్డు వేలంలో పాల్గొనడం జరిగింది. వారికి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ. హలో సోదరులారా, మన ఎటపాక గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు అందుకున్నటువంటి స్వామివారి లడ్డు ప్రసాదం వేలంపాట జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ వేలంలో ఇప్పటి వరకు గుమ్మడి తిరుమలరావు గారు 7000 రూపాయలతో లడ్డు వేలంలో పాల్గొంటా ఉన్నారు. ఇంకా మన భక్తులందరూ కూడా వచ్చి ఈ వేలంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకా లడ్డు వేలంలో
పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో మన ప్రసాదాన్ని దక్కించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. భద్రాచలం పండు గారు 7,500 రూపాయలతో ఒకటోసారి మన భద్రాచలం పండు గారు 7,500 రూపాయలతో లడ్డూ ప్రసాదంలో పాల్గొంటా ఉన్నారు. ఒకటోసారి భక్తులందరూ కూడా ఇంకా వచ్చి ఈ వేలంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నారు. సోదరి సోదరులారా, ఈ రోజు మన ఎడపాక గ్రామంలో వెలిసినటువంటి వరసిద్ధి వినాయకుడి యొక్క లడ్డూ వేలం పాట అత్యంత భక్తి శ్రద్ధలతో పూజింపబడినటువంటి లడ్డూ వేలం పాట జరుగుతూ ఉన్నది. ఈ ప్రసాదాన్ని దక్కించుకోవడానికి భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ మన ఎడపాక గ్రామంలో ప్రారంభం నుంచి కూడా మన కాలనీలో కమిటీ కుర్రవాళ్ళు అనేక కష్ట నష్టాలకు వచ్చి పండు గారు 7,500 రూపాయలతో లడ్డూ వేలం పాటలో పాల్గొంటా ఉన్నారు. రూపాయలతోని లడ్డూ వేలంలో పాల్గొన్నారు. రెండోసారి లడ్డూ వేలంలో పాల్గొన్నటువంటి పండు గారు 7,500 రూపాయలతోని రెండోసారి రావాల్సిందిగా భక్తులందరూ కూడా రావాల్సిందిగా మరి ఈ అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు అందుకున్నటువంటి ప్రసాదాన్ని దక్కించుకోవడానికి భక్తులందరూ కూడా ఇంకా 7,500 రూపాయలతోని రెండోసారి ఈ పాటలో పాల్గొంటున్నారు. ఇంకా భక్తులు పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే గుమ్మడి నరసింహరావు గారు గుమ్మడి తిరుమలరావు గారు 8,000 రూపాయలతో ఈ భక్తి శ్రద్ధలతో గుమ్మడి తిరుమలరావు గారు ఈ పాటలో పాల్గొన్నారు. 8,000 రూపాయలతో ఈ పాటలో గుమ్మడి తిరుమలరావు గారు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా వచ్చి ఈ లడ్డూ ప్రసాదం దక్కించుకోవడం కోసం ఇంకా ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సోదరి సోదరులారా, మన ఎడపాక గ్రామంలో కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోని మన వరసిద్ధి వినాయకుడి యొక్క నిత్య పూజలు నిర్వహిస్తూ కమిటీ అత్యంత భక్తి శ్రద్ధలతోని నిత్య పూజలు అందుకున్నటువంటి వరసిద్ధి వినాయకుడి యొక్క లడ్డూ ప్రసాదాన్ని గుమ్మడి తిరుమలరావు గారు 8,000 రూపాయలతో రెండోసారి ఇందులో పాల్గొంటా ఉన్నారు. ఇంకా భక్తులు ఎవరైనా ఉంటే వచ్చి ఈ లడ్డూ ప్రసాదాన్ని వేలంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. సోదరి సోదరులారా, ప్రారంభం నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతోని నిత్య పూజలు అందుకున్నటువంటి వరసిద్ధి వినాయకుడి యొక్క లడ్డూ ప్రసాదం ఈరోజు వేలంలో గుమ్మడి తిరుమలరావు గారు 8,000 రూపాయలతో రెండోసారి ఈ వేలంలో పాల్గొంటా ఉన్నారు. ఇంకెవరైనా భక్తులు ఈ లడ్డూ ప్రసాదాన్ని వేలంలో పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నారు. సోదరి సోదరులారా, మన వినాయకుడి యొక్క నిమజ్జన కార్యక్రమానికి టైం అవుతా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి వినాయకుడి యొక్క నిమజ్జనంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నారు. సోదరి సోదరులారా, మన ఎడపాక గ్రామంలో వెళ్తున్నటువంటి వరసిద్ధి వినాయకుడి యొక్క కార్యక్రమాన్ని కమిటీ కుర్రవాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతోటి అనేక కష్ట 4,000 రూపాయలతోని రెండోసారి గుమ్మడి తిరుమలరావు గారు రెండోసారి 8,000 రూపాయలతో ఉన్నారు. భద్రాచలం పండు గారు 8,500 రూపాయలతో వేలంలో పాల్గొంటా ఉన్నారు. పండు గారు భద్రాచలం పండు గారు 8,500 రూపాయలతో ఈ లడ్డూ ప్రసాదంలో వేలంలో పాల్గొంటా ఉన్నారు. ఇంకా భక్తులు ఎవరైనా ఉంటే వచ్చి పాల్గొని 8,500 రూపాయలతో రెండోసారి
ప్రసాదాన్ని భద్రాచలం పండుగారు రెండోసారి 8,500 రూపాయలతో 8,500 రెండోసారి